నాయకుడంటే ఒక నమ్మకం, నాయకుడంటే ఒక భరోసా, నాయకుడంటే బడుగుల రేపటి ఆశ శ్వాస. అలాంటి నాయకుడే డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా శ్రమిస్తూ ప్రజాసేవకే తన జీవితం అంకితం అంటున్నారు ఆయన. ఏ పని చేసినా అందులో ప్రజాహితమే ఉండాలని కేసీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేక కథనం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి రాజకీయాలంటే ప్రజాసేవే లక్ష్యంగా ఉంటుంది. అందుకే ఆయన నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా ఏకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 జిల్లాల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు చేపడుతున్నారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. మహిళా సాధికారత కోసం కూడా కంచర్ల ఎప్పుడూ ప్రస్తావిస్తారు. వారిని పురుషులతో పాటు సమానంగా రాణించేలా తన వంతు సాయం అందిస్తారు. అందుకే ఈ 2 జిల్లాల్లో చాలా మంది పేదలను కదిలిస్తే చాలు, చంద్రశేఖర్ రెడ్డి లాంటి నిస్వార్థ నాయకుడు ప్రజాసేవకునిగా రాజకీయాల్లో ఉండటం ప్రజల అదృష్టంగా చెబుతారు. ఒక సమాజం మంచి ఆరోగ్యకర సమాజంగా ఎదగాలంటే అందులో యువత భాగస్వామి ముఖ్యమని భావిస్తారు కంచర్ల. అందుకే యువత, ఆడపిల్లలు చెడుదారి పట్టకుండా చదువు వైపు మళ్లించేందుకు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశారు. అలాంటి వ్యక్తి గనక రాజకీయాల్లో ఉంటే ప్రభుత్వ సహకారంతో మరింత ప్రజాసేవ చేసి పేద ప్రజలకు అండగా నిలుస్తారని 2 జిల్లాల్లో ఆయన సేవా కార్యక్రమాల గురించి తెలిసిన వారు చెబుతారు. అందుకే తామంతా కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా మద్దతు తెలుపుతామని యువత చెబుతున్నారు. తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ మామగా కూడా చాలా మంది కంచర్లను గుర్తుపడతారు. అయితే ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో ఆయన భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆయన్ను పోటీకి దింపే విషయంలోనూ కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరును పరిగణలోకి తీసుకుంది. అయితే జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భువనగిరి నుంచి మరో నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్న తమ నాయకుని పేరును పార్టీ అధిష్టానం తప్పకుండా పరిశీలిస్తుందన్న నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. చిరు సాయం, చిన్న భరోసా, ఓ నిండు ప్రాణానికి కొండంత అండగా ఉంటుందని నమ్మే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సాగు, త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూశారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని ప్రజా సమస్యలపై పోరాడేందుకు ఆయన కేసీఆర్ ఫౌండేషన్ ను వేదికగా మలుచుకున్నారు. గ్రామాల్లో బడులకు దూరమైన పేదలకు అక్షర సాయం అందిస్తున్నారు. గిరిజన తాండాల్లోని ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూడాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా గిరిజన తాండాల్లో అవగాహన కల్పించారు. తన వంతు సాయం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని సాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన కంచర్ల డిండి, శివన్నగూడెం ప్రాజెక్టుల ద్వారా అనేక గ్రామాల్లోని పొలాలకు నీళ్లు అందేలా చూశారు. ఒకప్పుడు బీడుబారిన భూములు ఇప్పుడు పచ్చటి పొలాలుగా మారాయి. చింతపల్లిలో 600 ఎకరాలకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీరందుతుందంటే అది కంచర్ల కృషి ఫలితమే అని స్థానికులు చెబుతారు. కరోనా కష్టకాలంలోనూ ఆయన ప్రజల మేలు కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతు సాయంగా 10 లక్షల రూపాయలు అందజేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్ లో 2500 మందికి సాయం అందించారు. అబ్దుల్లాపూర్ మెట్లో వందలాది ఆటో డ్రైవర్లకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవా కార్యక్రమాల లిస్టు పెద్దగానే ఉంటుంది.